హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో G+2 విత్ పెంట్ హౌస్ మనకి పక్కా కమర్షియల్ బీట్ హౌస్ అయితే సేల్కి తీసుకురావడం జరిగింది. మీరు ఇట్లా మా ఛానల్ తరఫు నుంచి మీరు ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మా కింద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ ధరలో మీకు మా ఛానల్ తరఫు నుంచి అయితే మీకు ప్రమోషన్ చేయబడుతుంది. మనకి ఇది హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్, ఇది 200 స్క్వేర్ యార్డ్స్. అండ్ ఇక్కడ మనకి ఫేసింగ్ వచ్చేసి 30 అండ్ మనకి లెంత్ వచ్చేసి 50 వచ్చింది. మనకి సర్వీస్ రోడ్ 40 ఫీట్ల రోడ్ నుంచి మనకి 4th బీట్ ఇది. మనకి ఈ రోడ్ మన మెయిన్ రోడ్ వచ్చేసి మనకి ఇది 30 ఫీట్ రోడ్. ఇది హౌస్లోకి అయితే ఎంటర్ అవుదాము. మనం హౌస్లోకి ఎంటర్ అయ్యే ముందు అయితే మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మనకి హౌస్ డీటెయిల్స్ మొత్తం మనకి క్లియర్గా అండ్ హౌస్ మనకి ఎట్లా ఉందో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ మనము హౌస్ లోపలికి అయితే వెళ్దాము. టోటల్గా మనకి అవుట్ సైడ్ అయితే గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. సరౌండింగ్స్ మొత్తం మీకు అవుట్ సైడ్ చూడొచ్చు. మొత్తం మనకి గార్డెన్ ఏరియా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అనమాట. ఇప్పుడు డైరెక్ట్ ఓనర్స్ అనేది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారు. సో వాళ్ళు అనేది బ్యూటిఫుల్గా గార్డెన్ ఏరియా అనేది సెటప్ చేయడం జరిగింది. సో ఈ హౌస్కి మనకి బోర్ అవైలబుల్గా ఉంది. బోర్ అనేది మనకి 540 ఫీట్లు వేయడం జరిగింది. కృష్ణా వాటర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. మొత్తం హౌస్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనకి అవుట్ సైడ్ పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి సెట్ బ్యాక్ అనమాట. 4 ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి బ్యాక్ సైడ్లో కూడా ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూడవచ్చు సరౌండింగ్స్ మొత్తం గ్రిల్స్ ఉంటాయి. అలాగే మనకి సైడ్కి మొత్తం టైల్సే ఉంటాయి. మీరు చూసుకోవచ్చు అక్కడ వరకు పారుగోడకి మనకి మొత్తం టైల్సే ఇవ్వడం జరిగింది. టైల్స్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అది ఒక ఎక్స్పెషల్ అనమాట. సో మనకి ఈ హౌస్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనేది 5 ఇయర్స్ బ్యాక్ కట్టడం జరిగింది. అలాగే సెకండ్ ఫ్లోర్ అనేది మనకి 2 ఇయర్స్ బ్యాక్ అనేది కట్టడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ అనేది 2 ఇయర్స్ బ్యాక్ కట్టడం జరిగింది. సో మన గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి హౌస్ అనేది 2 BHK ఉంటుంది. ఎలా ఉందో చూసేద్దాం. సో హౌస్ ఎంట్రీలోనే మనకి టేక్ డోర్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి వీళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ గార్డెన్ ఏరియా అనేది బ్యూటిఫుల్గా సెటప్ చేసుకున్నారు. హౌస్లో ఎంట్రీలోనే అద్భుతమైన ఇంటీరియర్తో మనకి సోఫా సెట్స్ రావడం జరుగుతుంది. హాల్ రావడం జరుగుతుంది. లివింగ్ ఏరియా మొత్తం ఎక్సలెంట్ డిజైన్ ఉంటుందండి. హౌస్ ఫుల్ ఫర్నిచర్డ్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి మొత్తం ఫర్నిచర్డ్ ఉంటుంది హౌస్ అనేది. వాళ్ళంతా నీట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనకి ఈ సోఫాస్తో సహా హౌస్ అనేది మనకి సేల్స్కి రావడం జరిగింది. మనకి సోఫాస్, డైనింగ్ టేబుల్ అన్నీ వాళ్ళు హౌస్ కొన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మరి చూసుకోవచ్చు హాల్ అనేది ఎంత అద్భుతంగా ఉందో. ఎక్సలెంట్గా చేయించారు. ఓనర్ దగ్గరుండి ఇంటీరియర్ అనేది వాళ్ళు చేయించుకున్నారన్నమాట. సో ఐడల్స్ కూడా చాలా బాగా అంటే చాలా బాగా కృష్ణుడు ఐడల్ కానీ, గణపతి ఐడల్ కానీ, మనకి దేవునివి చాలా ఐడల్స్ అనేది మంచి మంచి ప్లేసెస్లలో లొకేట్ చేయడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు అది టీవీ యూనిట్, హాలు. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ ప్లస్ పూజా రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి కిచెన్లోనే కాకుండా అవుట్ సైడ్లో కూడా టైల్స్ అనేవి ఎలా ఇచ్చారో చూడండి మీరు. సైడ్కి ఓన్లీ మనకి రూమ్ లోపల ఇస్తారు కదా. సో వీళ్ళు మొత్తం ఇచ్చేసారండి. కిచెన్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం టైల్సే ఉన్నాయి. ఎక్కడ కూడా మిస్ చేయలేదు. మీరు చూడొచ్చు మొత్తం మనకి వాల్కి కూడా టైల్స్ అనేవి చేపించడం జరిగింది. అది వచ్చేసి మనకి ఎక్సలెంట్గా ఇంటీరియర్ వన్ అనేది వాళ్ళ దగ్గరుండి చేయించుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అనమాట. మంచి కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. మొత్తం గ్రానైట్ వాడడం జరిగింది. ఎల్ షేప్లో మనకి కిచెన్ రావడం జరుగుతుంది. అలాగే ఫుల్ ఫర్నిచర్ మీరు చూసుకోవచ్చు. కబోర్డ్స్ ఎల్లో ప్లస్ వైట్ అనేది వాడడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. మొత్తం అన్నీ ఫిక్స్డ్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి పూజా గదికి మనకి డోర్ కూడా అవైలబుల్గా ఉంది. మంచి ఇద్దరు కూర్చునేటట్టు మనకి పూజా గది అనేది లొకేట్ చేయడం జరిగింది. మీద ఐడల్ కూడా చూసుకోవచ్చు. లోపల వెంకటేశ్వర స్వామి ఐడల్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఏరియా ఉంటుంది. మనకి డైనింగ్ ఏరియా కూడా మొత్తం సేల్కి అనేది ఇప్పుడు మొత్తం వాళ్ళ సోఫా సెట్స్ కానీ, డైనింగ్ ఏరియా కానీ మొత్తం సేల్కి ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ ద రేట్. సో మీరు అది కావాలంటే దాన్ని కూడా మాట్లాడుకొని తీసుకోవచ్చు. లేదు అంటే అవి వదిలేసి కూడా మీకు హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. సో హౌస్ అయితే ఓనర్ అయితే దగ్గరుండి చేయించుకున్నాడు అండి. ఎక్సలెంట్గా ఎంతో ఇష్టపడి చేయించుకున్నాడు. సో మీరు చూడొచ్చు మొత్తం ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి. మొత్తం ఐడల్స్కి కలర్ లైటింగ్తో మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. లైటింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది చూడొచ్చు. సో ఇక్కడ మనకి టైల్స్ అనేది అద్భుతంగా వేయడం జరిగింది. వాల్ కూడా కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్గా వాళ్ళు వాల్ పేపర్ వేయించుకున్నారని చెప్పొచ్చు.
సో ఇది వచ్చేసి మనకి 2 BHK పోర్షన్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ కూడా చాలా అంటే చాలా పెద్దగా రావడం జరుగుతుంది. డోర్స్ కూడా వాళ్ళ దగ్గరుండి కలర్ డిజైన్ అనేది వాళ్ళు చేయించుకున్నారనమాట, డిఫరెంట్ కలర్ డిజైన్తో. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా పెద్దగా రావడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్, ఫ్యాను, ఏసీ, సో ఇవన్నీ మనకి లొకేటెడ్ అయి ఉన్నాయి ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ బ్లూ కలర్ వాల్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్స్ కూడా మనకి కబోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు సైడ్కి కర్టన్ తీస్తే ఇవన్నీ మనకి కబోర్డ్సే అనమాట. సో మొత్తం ఫర్నిచర్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ అనేది. మంచి రెంటల్ ఇన్కమ్ మీకు పైన 2 floors అనేది మొత్తం బాయ్స్ హాస్టల్కి ఇవ్వడం జరిగింది. మీకు రెంట్స్ అనేవి వీడియో లాస్ట్లో చెప్తాను ఎంతవరకు వస్తున్నాయో. చాలా వరకు అయితే రెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనమాట. సో ఇది కూడా మీరు డోర్ చూసుకోవచ్చు. 2 doors అనేది సేమ్గా డిజైన్ వాళ్ళు చేయించుకున్నారు దగ్గరుండి. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఎక్సలెంట్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది. డైనింగ్ ఏరియా కూడా ఉంది. సో వాల్కి కృష్ణుని ఫోటో అనేది, కృష్ణుది రాధాది కలిపి ఒక వాల్ పేపర్ అనేది వాళ్ళ దగ్గర నుండి వేయించుకున్నారు. పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ గ్రీన్తో మనకి బెడ్రూమ్లో మొత్తం కబోర్డ్స్ అనేవి చేయించుకున్నారు. మనకి మంచం కూడా ఉందండి సేల్కి. మంచం కూడా మనదే, మొత్తం ఫిక్స్డ్ ఉంటుంది. అది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. మనకి వాల్ కూడా మీరు చూసుకోవచ్చు ఎక్సలెంట్గా కలర్ కాంబినేషన్ అనేది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో సరే సైడ్కి మనకి డైనింగ్ అది డైనింగ్ మిర్రర్ కూడా ఉందన్నమాట. సో ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK ఎక్సలెంట్ ఇంటీరియర్ వరకు. హౌస్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారు ప్రజెంట్, వాళ్ళైతే దగ్గరుండి అద్భుతంగా చేయించుకున్నారు. సో ఎక్కడ మిస్ కాకండి. ఇది వచ్చేసి ఛాన్స్ ప్రాపర్టీ, మంచి రీజనబుల్ రేట్ అనేది చెప్తున్నారు. సో వీడియో లాస్ట్లో చెప్తాను ఎంత ప్రైజెస్ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో 6 bedrooms అనేది రావడం జరిగింది. మీకు బేసికల్గా మనకి 3 bedrooms రావడం జరుగుతుంది. కాకపోతే మనకి టోటల్గా రెంటల్ పర్పస్ కోసం 6 bedrooms అనేది రావుతుంది. ఇప్పుడు ఈ ఫ్రంట్లో మనకి 3 bedrooms ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇది కట్టినప్పుడు మనకి ఓ కిచెన్ ప్లస్ 2 bedrooms అనేది 2 BHK కట్టడం జరిగింది. మనకి సెకండ్ ఫ్లోర్ ప్లానింగ్ మొత్తం చేంజ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి ప్రస్తుతానికి హాస్టల్ సపరేట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 2 bedrooms అనేవి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి 3 bedrooms ఉంటాయి. సో మొత్తం 6 bedrooms మనకి ఇక్కడ 3 అక్కడ 3 మొత్తం, అంటే హాల్ కూడా బెడ్రూమ్ లెక్క వాడుకున్నాం కాబట్టి మనకి 6 bedrooms అని చెప్తున్నాము. యాక్చువల్గా అయితే 4 bedrooms ఉంటాయి. సో ఇక్కడ 2 అక్కడ 2 మీరు చూసుకోవచ్చు. కాకపోతే సెకండ్ ఫ్లోర్లో మొత్తం ప్లాన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి 2 bedrooms ఉంటాయి. ఇల్లు కూడా మనకి 2 bedrooms అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ పోర్షన్ కోసం ప్లానింగ్ చేశారు, కానీ తర్వాత మనకి హాస్టల్ వాళ్ళు అనేది ఇది తీసుకున్నారనమాట. ఈ హౌస్ అనేది వాళ్ళు హాస్టల్కి యూజ్ చేసేందుకు వాళ్ళు తీసుకున్నారనమాట. సో మంచి రెంటల్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అనమాట. మీరు చూస్తుంది సెకండ్ ఫ్లోర్. సో మీరు మొత్తం చూడొచ్చు, హౌస్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం, ఎవరైతే రెంటల్ పక్కా కమర్షియల్ కోసం చూస్తున్నారో అద్భుతంగా రెంట్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. నియర్ బై మనకి కాలేజెస్ చాలా ఉన్నాయి. మీకు కాలేజెస్ కూడా మేము చూపెడతాం వీడియోలో, ఏ కాలేజ్ ఎక్కడ మనకి దగ్గరలో లొకేటెడ్ అయ్యిందో. సో ఇంజనీరింగ్ కాలేజ్, బీటెక్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో మనకి ఒక పోర్షన్ ఓన్లీ 1 bedroom అనేది ఇవ్వడం జరిగింది. మనకి మొత్తం హాస్టల్ పర్పస్ కోసం కట్టింది. సెకండ్ ఫ్లోర్ అయితే మొత్తం హాస్టల్ పర్పస్ కోసమే వీళ్ళు కట్టడం జరిగింది అనమాట. రెంటల్ కోసం మొత్తం కట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్లో మీకు చూడొచ్చు మనకి 4 bedrooms వస్తాయి. ఈ ఎక్స్పెషల్లీ ఇది వచ్చేసి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది, కింద మొత్తం వైట్ టైల్స్ ఉంటాయి. సో 4 bedrooms ఉంటాయి అన్నమాట. మీరు చూడొచ్చు, అదొకటి బెడ్రూమ్స్ అనేది ఒక డిఫరెంట్గా కట్టడం, ఎందుకంటే హాస్టల్ పర్పస్ కోసం వీళ్ళు మొత్తం కట్టడం జరిగింది. యూపీవీసీ విండోస్ కానీ విండో వ్యూ కానీ చాలా అద్భుతంగా సెకండ్ ఫ్లోర్లో కట్టడం జరిగిందనమాట. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీకు నెంబర్ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. సో ప్రతి బెడ్రూమ్లో వాష్రూమ్ ఉంటుంది, సపరేట్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ 2 bedrooms ఉంటాయి, ఇక్కడ 2 bedrooms, టోటల్గా 4 bedrooms. మనకి ఫస్ట్లో చూసినప్పుడు 5 bedrooms. సో మీరు చూసుకోవచ్చు, మంచిగా రెంటల్ ఇన్కమ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో టోటల్గా ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. మనకి పెంట్ హౌస్ కూడా ఉంది, G+2 పెంట్ హౌస్ అనమాట ఈ హౌస్. సో హాస్టల్ వాళ్ళు అనేది ప్రస్తుతానికి బాయ్స్ హాస్టల్ అనేది నడుస్తుంది మనకి.
వాళ్ళు కంటిన్యూ అవుతారు. హౌస్ సేల్ అయినాక కూడా హాస్టల్ అనేది మీకు కావాలంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే రెంటల్ పర్పస్ కోసం చూస్తున్నారు కాబట్టి కంపల్సరీగా కంటిన్యూ అనేది చేసుకోవచ్చు అండి. ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో ఇప్పుడు మీరు పెంట్ హౌస్ చూసుకోవచ్చు. మనకి 2 బెడ్రూమ్స్ అనేది పోర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మంచిగా ముందర స్పేస్ ఇచ్చి పెట్టి 2 బెడ్రూమ్స్కి అనేది ఇప్పుడు ఇది వచ్చేసి పోర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. పైన ట్యాంక్స్ ఉంటాయి, మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. సో మనకి దగ్గరలోనే చాలా మొత్తం విలేజ్లోనే ఉంటుంది. సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ ఉంటాయి. మీకు క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. మనకి రోడ్డుకి 4th బిట్ట ఉంటుంది, సర్వీస్ రోడ్డుకి 4th బిట్ట ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ మొత్తం విలేజ్ ఉంటుంది. స్టార్టింగ్లో మన ఇల్లు అనేది ఉంటుంది. సో మీకు పైన ట్యాంక్స్ అనేవి చూపెడతాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్స్, 2 వాటర్ ట్యాంక్స్. దీన్ని కూడా షెడ్ వేశారు. సో ఎస్పెషల్ వాటర్ ట్యాంక్స్ ఎందుకు చూపెడుతున్నా అంటే షెడ్ కూడా మీకు చూపెట్టాలి కాబట్టి నేను చూపెడుతున్నాను. ఈ పెంట్ హౌస్ పైన షెడ్ వేశారు. సో ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి 2,30,00,000 అండ్ ఇది స్లైట్లీ నెగోషియబుల్. అండ్ ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మన నాదర్గుల్లో ఉంది. ఈ హౌస్ సరౌండింగ్ లో మనకి 2 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఒక కాలేజ్ వచ్చేసి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఇంకో కాలేజ్ వచ్చేసి మనకి ఎంవిఎస్ఆర్ కాలేజ్ అయితే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ హౌస్ లో మనకి ఫస్ట్ 2 ఫ్లోర్స్ ప్లస్ పెంట్ హౌస్ టోటల్ గా మనకి బాయ్స్ హాస్టల్స్ కి రెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి రెంట్ విషయం వచ్చేసరికి 80K to 1 lakh వరకు రెంట్ వస్తున్నాయి అని మనకి ఓనర్ చెప్తున్నారు. ఈ హౌస్ విషయానికి వచ్చేసి ఇది పక్కా కమర్షియల్ బిట్ అండి. ఇది డైరెక్ట్ టు ఓనర్ కాంటాక్ట్. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఓనర్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీ అసలు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.